గారు చెప్పండి, దయచేసి మీరు చెప్పండి. ఓకే మోహన్ గారు, ఇప్పుడు మీరు చెప్పండి. అంటే ప్రధాన శాఖలకు చెందిన కేబినెట్ విస్తరణ చేయడం లేదు, అలాగే అభివృద్ధి పైన కాన్సన్ట్రేట్ చేయడం లేదు, కాకపోతే ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయి అని చేసి ఇలా ఏంటి ఈ విధమైన ఆరోపణలు మాత్రమే చేస్తున్నారు, అభివృద్ధి చేయడం లేదని అంటున్నారు. మరి దీని గురించి మీరేం చెప్తారు? మోహన్ గారు, అమూల్య గారు చెప్పండి. వినిపిస్తుంది మోహన్ గారు, మాట్లాడండి. గారు వినబడుతుందా? వినిపిస్తుందండి, మీ వాయిస్ నాకు క్లియర్ ఉంది, మాట్లాడండి. మేడం ఇది వినండి, ప్రతి శాఖకు మంత్రి ఉన్నాడు, అందరు మంత్రులు ఉన్నారు. హోం మంత్రి ఎవరు? అన్ని శాఖలు మోహన్ గారు మీ వాయిస్ క్లియర్ గా లేదండి. ఇప్పుడు మీ నరేంద్ర మోడీ దగ్గర ఒకటే శాఖ ఉండదు సార్? లేదు, అందరే నరేంద్ర మోడీ గారు సేమ్ డే 76 మంది మంత్రులను చేసిండు. వెంకటరెడ్డి గారు మళ్ళీ మీతో మాట్లాడదాం. మోహన్ గారిని కంప్లీట్ చేయనివ్వండి. వెంకటరెడ్డి గారు, హోం శాఖ ఉండదు అలాంటి రాష్ట్ర ప్రభుత్వం? వినండి సార్, హోం శాఖ ఉంటది, ఎందుకు ఉండదు? బరాబర్ ఉంటది. హోం శాఖ ఎందుకు ఇంకా కేబినెట్ విస్తరణ? మోహన్ గారు ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. మోహన్ గారు, ఇంకా ఎందుకు కేబినెట్ విస్తరణ జరగలేదు అని ప్రశ్నిస్తున్నారండి వాళ్ళు. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు మళ్ళీ మీతో మాట్లాడదాం, ఒక్క నిమిషం. మోహన్ గారు హలో, కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు మీరే చెప్తారు కదా. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. ఇప్పుడు పార్టీ నిర్ణయాలు మీరు చెప్పే అవసరం లేదు. పార్టీ కాదు, మంత్రివర్గం ఉండాలనేది ప్రజల హక్కు. మంత్రివర్గం ఉండాలని ప్రజల హక్కు. మీరు హక్కు మీరు కోరాలి బరాబర్. ముఖ్యమంత్రి గారు విస్తరణ చేస్తాను, తప్పక విస్తరణ జరుగుతుంది, అందరికి అవకాశం ఉంటుంది. అందులో ఏదో భయపడి విస్తరణ చేస్తలేరు. వినండి, మా బాలరాజు అంటాడు, ఈయనకిత్తే ఆయన కోపం, ఆయనకిత్తే ఈయన కోపం, కాటి భయములు ఉన్నాడనే మాట చెప్తారు. అలాంటివి ఏమి లేదు. పూర్తి మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది, ప్రజలకు ప్రజాపాలనే అందుతుంది. దయచేసి దీన్ని తప్పుగా వక్రీకరించే ప్రయత్నం చేయొద్దు. ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నాను. మీరేమంటారు? ఆ భూమి కొనలే, ఈ భూమి కొనలే, ఏమంటారు, కోటీశ్వర్ల అదానికి అండగా ఉందన్నమాట. ప్రజలకు అండగా ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు మొదటికెళ్ళి చూడండి, అదానికి అండగా ఎవరు ఉన్నారు? నరేంద్ర మోడీ ఉన్నారు. అంబానీకి అండగా ఎవరు ఉన్నారు? అంబానీ టాటాలు మీ గవర్నమెంట్ వచ్చారు. అంబానీ టాటాలు మీ 70 ఏళ్ల పాలన మీ ప్రభుత్వంలో. వెంకటరెడ్డి గారు మోహన్ గారు మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా మీతోనే మాట్లాడదాం. ఒక 1 మినిట్. టాటా ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి చెప్తున్నా. అదాని గురించి మాట్లాడండి. అదాని ఎవరు? పారిశ్రామికవేత్తలండి, వాళ్ళు పారిశ్రామికవేత్తలు. మీరు రాహుల్ గాంధీ మాట్లాడకపోతే నడిచేటట్టు లేదు రోజు. అంబానీకి వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం మోహన్ గారిని మాట్లాడనిద్దాం, మళ్ళీ మీతో మాట్లాడదాం. మోహన్ గారు అవ్వగానే మళ్ళీ మీ దగ్గరకు వద్దాం. ఒక నిమిషం. ఎదగాలి, వాళ్ళు పనులంతా తీసుకోవాలి, కాంట్రాక్ట్ చేసుకోవాలి, కాదంటలేం. కానీ దోసుకునే ప్రయత్నం జరిగిందని. వెంకటరెడ్డి గారు ప్లీజ్ అండి ఒక్క నిమిషం, మీ దగ్గరకు వద్దాం మళ్ళీ. మీ ఎంపీలు కూడా ఎన్నిసార్లు నిలబెట్టారు పార్లమెంట్ లా? అదాని గురించి, అంబానీ గురించి మాట్లాడి. మోహన్ గారు అంటే ఇప్పుడు 1 మినిట్. మోహన్ గారు ఇప్పుడు ఈ ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనూహ్యంగా, అంటే ఈ ప్రభుత్వం ఒకరు కూల్చితే కూలబోతుందా అనే దాని నుంచి మనం స్టార్ట్ చేసాం కదా, దాని గురించి 1 మినిట్ లో కంక్లూజన్. వెంకటరెడ్డి గారు ఒక నిమిషం మళ్ళీ మీ దగ్గరకు వద్దాం. శక్తి వెంకటరెడ్డి గారికి లేదు, బాలరాజుకి అసలే లేదు. వెంకటరెడ్డి గారు ఖచ్చితంగా మీ దగ్గరకు వద్దామండి. ఆగండి ఒక్క 1 మినిట్. చెప్పండి మోహన్ వెంకటరెడ్డి గారు ఆగండి. ఒక మాట వినండి, 10 రూపాయలు ఒక డబ్బాలో రౌతులేసి ఊపినట్టు గలగల అనేటట్టు మీ మహేశ్వర్ రెడ్డి ఓసారి ఊపుతాడు, టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఊపుతారు. ఈ ప్రభుత్వం పడిపోతుందని మీరు వెంకటరెడ్డి గారు ఆగండి ఒక నిమిషం. పూర్తి బలంగా ఉన్నాము, ఈ ప్రభుత్వం బలంగా ఉంది, ఎమ్మెల్యేలు బలంగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ విశ్వాసం ఉంది, రేవంత్ రెడ్డి